హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. మరొక కొత్త లెవెల్స్తో మీ ముందున్నాను. ఈ కొత్త లెవెల్స్ మీకు అర్థం అవ్వాలంటే ప్రతి వీడియోలో చెప్పేదే చెప్తున్నాను. ఏంటంటే మార్నింగ్ మనం అయితే షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాము. సో రిలీజ్ చేసింది మీకు త్వరగా అందాలంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఒకవేళ షార్ట్ వీడియో రాకపోయినా కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, అందులో జాయిన్ అవ్వండి. క్లియర్గా లెవెల్స్తోని షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంచెం మీరు కష్టపడి ఆ లెవెల్స్ని డ్రా చేయగలిగితే మీరు నాలాగా అక్యురసీగా ట్రేడు ఎలా ప్లేస్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ప్రాపర్గా. సో నేర్చుకోకపోవడం అనేది మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే నన్ను అభిమానిస్తూ ఆదరిస్తూ చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు. బాధ్యత కూడా నాకు పెరుగుతుంది ప్రతిరోజు. సో మీకోసం మంచి కంటెంట్ ప్రతిరోజు రావాలని నేను చాలా ప్రయత్నిస్తుంటాను. ఎందుకంటే మీకు చెప్పేటప్పుడు నేను చెయ్యాలి కదా ఫ్రెండ్స్. అంటే నేను ఆ లెవెల్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేవా అని చూసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రోజు సాయంత్రం నేను ఆ లెవెల్స్ అయితే డ్రా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు ఈ టాపిక్ని సింపుల్గా తీసుకోకుండా మీరు కూడా కొంచెం కష్టపడ్డట్టయితే ప్రతిరోజు మన లెవెల్స్ ఏ విధంగా అక్యురేట్గా పనిచేస్తున్నాయో ఎలా డ్రా చేస్తున్నామో అలా మీరు కూడా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాము. ఏంటి టాపిక్ అంటే ప్రతిరోజు మనము వీడియోస్ అయితే చేస్తున్నాం. దేని గురించి చేస్తున్నామంటే మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, మార్కెట్ ఏ విధంగా పైకి వెళ్తుంది అనే దాని గురించి మనం టాపిక్ అయితే చేస్తున్నాము. సో ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి అనే విషయం మీద, కొన్నిసార్లు ప్యాటర్న్స్ మీద, కొన్నిసార్లు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద, కొన్నిసార్లు ట్రెండ్ లైన్ల మీద, కొన్నిసార్లు సపోర్ట్ మీద, రెసిస్టెంట్ మీద. సో ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు న్యూస్ బేస్ మీద, సో కొన్నిసార్లు టెక్నికల్ అనాలిసిస్ అంటే పాస్ట్లో జరిగింది ఫ్యూచర్లో ఏ విధంగా జరుగుతుందని ప్రిడిక్షన్ ద్వారా సో మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో మనమైతే ట్రేడ్ తీసుకునేటప్పుడు 1-2 కన్ఫర్మేషన్లు వస్తేనే ట్రేడ్ తీసుకోవాలని చెప్తుంటాం ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా ఏదైనా పునాది మనకు గట్టిగా ఉండాలంటే చాలా స్ట్రాంగ్ వస్తువులతో అంటే చాలా స్ట్రాంగ్ పనిముట్లతో కట్టాల్సి వస్తుంది. అందుకోసమే మనము కూడా స్ట్రాంగ్ లెవెల్స్ దగ్గర ఎంట్రీలు తీసుకుంటే సో మనము కూడా స్ట్రాంగ్గా ఉండడానికైతే అవకాశం ఉంటుంది. అంటే మన ట్రేడ్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, ఇది తీసుకుంటే స్ట్రాంగ్ ఉంటాయి ఇక్కడ అన్నీ చెప్పి. సో ఆ అడ్వర్టైజ్మెంట్ల ప్రకారం మనం చూసుకున్నాం. మనము కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు కాదు, రియల్ ట్రేడ్లో రియల్ అమౌంట్తో చేస్తున్నాం కాబట్టి ట్రేడ్స్. సో జాగ్రత్తగా స్ట్రాంగ్ ఉండేటట్టు చూసుకోవాలి మన లెవెల్స్ అన్నమాట. సో లెవెల్స్ స్ట్రాంగ్ ఉన్నట్లయితే ఆ లెవెల్ దగ్గర నువ్వు ట్రేడ్ తీసుకుంటే అది లాసా లాభమా తర్వాత విషయం. నువ్వు రూల్స్ని పాటించి రెగ్యులేషన్స్ పాటించి ట్రేడ్ తీసుకుంటే 99% వరకు నువ్వు ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం ఉంటుంది. ఇంకా చాలామందికి డౌట్ వచ్చి అన్న సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఇక లాస్లే ఉండవు అంటే లాస్లు వస్తాయి, కానీ ఆ రోజు నువ్వు లాస్తోనైతే క్లోజ్ చేయవు. ఎందుకంటే నీకు తెలుసు సబ్జెక్ట్ నేర్చుకుంటే అది ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది అని. ఒకసారి నువ్వు ఫెయిల్ అయినా రెండో ట్రేడ్లో నువ్వు ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మీకు మోటివేషన్ దొరుకుతుంది, రెండవది వచ్చేసి మళ్ళీ సబ్జెక్టు దొరుకుతుంది. సో 2 విధాలుగా అంటే మనిషికి కావాల్సింది ఒకటి మోటివేషను, ఇంకొకటి ఏంటంటే మనం చేసే పనిలో నైపుణ్యత. సో నైపుణ్యత నేర్చుకోవాలి అంటే అవతల వ్యక్తులనైనా చూసి నేర్చుకోవాలి, లేదా పదే అదే పని చేస్తుంటే దాంట్లో నైపుణ్యత అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం పదే మేము లెవెల్స్ డ్రా చేస్తున్నాం కాబట్టి మాకు అక్యురేట్ లెవెల్స్ వస్తున్నాయి. మీరు కూడా పదే ప్రాక్టీస్ చేస్తే ఏ వీడియోలు వినాల్సిన అవసరం మీకు కూడా ఉండదు. ఇప్పుడైతే నేర్చుకునే వారు ఎవరైతే ఉన్నారో, నేర్చుకొని కూడా లాసెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ సీక్రెట్స్, ఈ వీడియో యొక్క లాజిక్స్ అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ముందుకు వెళ్ళాలంటే దారి తెలియాలంటే మనము ఎవరినో ఒకరిని అడగాలి మనకు తెలియనప్పుడు. సో లేదా మనకు బోర్డుల మీద రాసున్న ప్రకారం అన్నా మనం వెళ్ళాలి. సో ఏంటంటే ఇప్పుడు ఇది థియరీ ఏంటి అంటే మనం చెప్పుకునే థియరీ ఏంటంటే ఇది ఇండికేషన్స్ అనమాట. సో ఈ విధంగా మార్కెట్ బిహేవ్ చేయొచ్చు, ఈ విధంగా జరగవచ్చు అనేది ఇండికేషన్ అన్నమాట. సో ఇండికేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే మన అయితే పర్ఫెక్ట్గా మనం అంటే డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా క్లియర్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా వింటున్నా మీకు బోర్ కొట్టొచ్చు, దయచేసి సారీ. ఎందుకు చెప్తున్నానంటే మీరు మోటివేట్ అయ్యి వింటే వీడియోని
మీరు 100% సక్సెస్ఫుల్ అయినట్టే. ట్రేడ్ కొట్టి ఒక 100 పాయింట్లు క్యాచ్ చేసిన రోజు సక్సెస్ఫుల్, లేదా 10 పాయింట్లు క్యాచ్ చేసిన రోజు అన్సక్సెస్ఫుల్ అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. సక్సెస్ అనేది ఏంటంటే నువ్వు ప్రాపర్గా నేర్చుకొని ప్రాపర్గా షేర్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడే నీకు సక్సెస్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు. సో నువ్వు ఒకరోజు లాస్ అయినంత మాత్రాన నువ్వు సక్సెస్లో లేనట్టు కాదు. ఇంకా నువ్వు దానికోసం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని నిన్ను హెచ్చరిస్తుంటుంది మార్కెట్. ఎందుకంటే మనము స్పాట్ ప్రైస్ చూసి మనము స్పాట్ ప్రైస్ని అయితే ట్రేడ్ చేయం కదా ఫ్రెండ్స్. ఫ్యూచర్ చేసే వాళ్ళ గురించి కాదు, ఇది ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళ గురించి, అంటే సిఈపిఈ బయింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మనకు చాలా రకాల మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆ మైనస్లను ఎలా అధిగమించుకుంటూ ముందుకెళ్తాం, షూర్ షార్ట్ ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం అనేది ఈరోజు మనం నేర్చుకుందాం క్లియర్గా. ఎందుకు చెప్తున్నానంటే పదే వీడియోల్లో చెప్తుంటే ఇది రిపీటెడ్గా అనిపించవచ్చు, కానీ ఏది రిపీటెడ్ కాదు. ఎందుకంటే అక్కడ ప్లేసులు మారుతాయి, లాజిక్లు మారుతాయి, సో లెవెల్స్ మారుతాయి. సో ఎందుకు సేమ్ అవుతుంది? ఇది సేమ్ కాదు. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు చూడండి ఏ విధంగా బిహేవ్ చేసిందో. నిన్న మార్కెట్ బిహేవియర్ మనం చూస్తే నిన్న గ్యాప్ డౌన్లోనైతే ఓపెన్ అయింది. నేను క్లియర్గా చెప్తుంటాను ప్రతి వీడియోలో, ఈ వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. నిన్న మార్కెట్ చూసుకుంటే గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అయింది. మీకు డ్రా చేసి చూపిస్తాను. నిన్నటి మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, కిందికి వచ్చేసి ఒక అప్ మూవ్ అయితే పైకి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా కనపడుతుంది కదా, ఒక అప్ మూవ్ అయితే పైకి ఇవ్వడం జరిగింది. పైకి ఇస్తూ కూడా కొన్ని ప్లేస్లలో మన సపోర్ట్ దగ్గరికి రాగానే డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్లు ఇచ్చి పైకి వెళ్ళింది. అంటే పైకి వెళ్తూనే కన్ఫర్మేషన్లు ఇస్తూనే పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. లాస్ట్లో ఏం చేసింది మార్కెట్ చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒక దగ్గరకు వచ్చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయితే అయింది ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది కదా, ఇంతవరకు అయితే బౌన్స్ బ్యాక్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే మార్కెట్ అయితే ఒక దగ్గరికి వచ్చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మీకు 2 క్యాండిల్స్ కనపడుతున్నాయి కదా, సపోర్ట్ తీసుకునేటప్పుడు ఒకటి బేరిష్ క్యాండిల్ పెద్ద, తర్వాత డోజీ ఫామ్ అయి పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే ఇంకా మార్కెట్లో నెగిటివ్నెస్ రాలేదు. అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ గురించి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ ట్రెండ్ గురించి చెప్తున్నాను. నిన్న జరిగిన పాజిటివ్ ట్రేడ్స్ గురించి చెప్తున్నాను. సో మార్కెట్లో ఇంకా ట్రెండ్ నెగిటివ్ కాలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఏంటి రెసిస్టెంట్ లెవెల్లో క్లోజ్ చేసి వెళ్ళింది. పొద్దున్నే మార్కెట్ కొద్దిగా పైన ఓపెన్ అయింది, అంటే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోవచ్చు. తర్వాత మన సపోర్ట్ దగ్గరనే చూడండి క్లియర్గా మీకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫస్ట్ అయితే ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఎలా ఫామ్ అయింది? విక్స్ తీసుకొని ఫామ్ అయింది. అంటే ఓపెనింగ్ అయ్యి పైకి వెళ్ళింది, అక్కడ సెల్లర్స్ డామినేట్ చేశారు. సో మళ్ళీ ఏమైంది? కిందికి వచ్చింది, లో చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయ్యర్స్ డామినేట్ చేశారు. క్లోజింగ్ ఓపెనింగ్ ప్రైస్ మిడిల్లో ఉంది, 2 విక్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఫైటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, బయ్యర్స్ సెల్లర్స్ మధ్యలో ఫైటింగ్ అయితే జరుగుతుంది. బయ్యర్స్ పైకి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు, సెల్లర్స్ కిందికి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే మీకు మార్కెట్ స్టోరీ అర్థమవుతేనే ఖచ్చితంగా మీరైతే విన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏ గేమ్లో అయినా రూల్స్ రెగ్యులేషన్స్ తెలిస్తేనే మనం విన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకోసమే మనము మార్కెట్ స్టోరీ మనకు అర్థమవుతే మనకు లాసెస్ తగ్గి ప్రాఫిట్స్ రావడం అయితే ఓవరాల్గా జరుగుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుందని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, పైనుంచి సెల్లర్స్ కింద నుంచి నెక్స్ట్ క్యాండిల్ని కూడా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్దాం అనుకుంది, మళ్ళీ మార్కెట్ అంటే కిందికి వద్దాం అనుకుంది, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్దాం అనుకుంది. 2 సైడ్ల రిజెక్షన్ ఫామ్ అయిపోయి ఒక మధ్యలో చిన్న బాడీ, 2 వైపుల రిజెక్షన్లు అయితే కనపడుతున్నాయి మనకి క్లియర్గా. చూడండి మీకు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ సెల్లర్స్ స్టార్ట్ అవ్వడంతోనే కిందికి తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇట్లా జరుగుతున్నప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి అంటే బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కొట్లాడుతున్నారు, కానీ సెల్లర్స్ ఒక ప్లేస్లోకి రాగానే ఆధిపత్యం అయితే చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ ట్రేడ్ మనము ఆ క్యాండిల్ వదిలిపెట్టి సెకండ్ క్యాండిల్లో కూడా మనము దాని బ్రేక్ డౌన్లో ట్రేడ్ తీసుకున్న మంచి పాయింట్స్ అయితే మనకైతే క్లియర్గా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. ఈరోజు మార్కెట్ చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పిన దానికి అన్నిటికీ హైలైట్ చేసుకుంటా. ఫస్ట్ ఇక్కడ జరిగింది, తర్వాత ఇలా, తర్వాత
బ్రేక్ అయితే అయింది, బ్రేక్ డౌన్ అయితే అయింది. ఇప్పుడు సపోర్ట్ ఏమైంది, పై సపోర్టు అంటే నిన్న రెసిస్టెంట్గానే ఉంది, క్యాండిల్ ఓపెన్ అయింది కాబట్టి పైన అది సపోర్ట్గా మారింది. ఇంకా సపోర్ట్ని మనం 100% కన్సిడర్ ఎందుకు చేయొద్దు అని చెప్తానంటే బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ వచ్చినప్పుడు, ఎందుకంటే అది ప్రాపర్గా ప్లేస్ అనేది నిర్ణయం చేసుకోవాలి ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్న ఇన్ని పాయింట్లు అయితే వచ్చినాయి, అవి మీకు చిన్నగా కనపడుతుండొచ్చు ఫోన్లో, కానీ అవి చాలా పాయింట్స్ ఫ్రెండ్స్, 100+ పాయింట్సే, అంటే 150+ పాయింట్సే ఉన్నాయి అక్కడికి. చూడండి ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను క్లియర్గా. ఇక్కడ వరకు అయితే మనమైతే ట్రేడ్ క్లోజ్ చేసుకుంటాం, ఎందుకంటే మనము సపోర్ట్ దగ్గర తీసుకుంటే రెసిస్టెంట్ వరకు, రెసిస్టెంట్ దగ్గర తీసుకుంటే సపోర్ట్ వరకు. మన ట్రేడర్ బాక్స్ యొక్క రూల్స్ అయితే అవే ఫ్రెండ్స్. ఎందుకంటే రిస్క్గా ఉండకుండా ప్రాపర్గా రోజు ఇంత మనం ప్రాఫిట్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే మనకైతే ప్రతి కన్సిస్టెంట్ ఉండి కొంచెం మనం ప్రాఫిట్లో మనం తినడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అందుకోసమే ఎగ్జిట్. తర్వాత ఏం జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కింది సపోర్ట్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్రేక్ అయిపోయి ఒక క్యాండిల్ అక్కడనే ఉండిపోయింది. సెకండ్ క్యాండిల్ అంటే మనం బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవద్దని చెప్తాం కదా ప్రతిసారి. ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ మళ్ళీ డ్రా చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అయితే అయింది ఈ క్యాండిల్లో. ఈ క్యాండిల్లో బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, బ్రేక్ డౌన్ అయితే అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ వెయిటింగ్ చేస్తున్నాం కన్ఫర్మేషన్ కోసం. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ క్యాండిల్ ఏం ఫామ్ అయింది ఫ్రెండ్స్, మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలా, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు ఇది. ఎందుకంటే ఫాలో అవుతున్న మార్కెట్లో సడన్లీ ఎక్కడన్నా వస్తే రివర్సల్ అవకాశం ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నా, సపోర్ట్ బ్రేక్ అవ్వగానే, రెసిస్టెంట్గా బ్రేక్ అవ్వగానే ట్రేడ్స్ తీసుకోవద్దు, కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి అని చెప్పి. చూడండి ఇప్పుడు ఇంత బుల్లిష్నెస్ క్యాండిల్ అయితే, అంటే అక్కడ బయ్యర్స్ ఇండికేట్ చేస్తున్నారు అయితే మనకైతే అర్థమవుతుంది. సెకండ్ ఏంటంటే తర్వాత క్యాండిల్ వెయిట్ చేసినప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు జనరల్గా ట్రేడ్ ఏం ప్లే చేస్తాం అంటే ఎంగిల్ఫింగ్ ఫామ్ అయింది, బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, సో ఇది పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని ట్రేడ్లు అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. కానీ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే మాత్రం లాస్ అవ్వము. కానీ జనరల్గా రిటైల్ ట్రేడర్లు చేసే పనే ఇది. కానీ అక్కడ ఏం జరిగింది, గ్యాప్ డౌన్ టైప్లో ఒక క్యాండిల్ ఓపెన్ అయింది. చూడండి ఇంత గ్యాప్ అయితే వచ్చింది, మరి నాకైతే వచ్చింది, మీకు వచ్చిందో రాలేదో తెలియదు. ముగ్గురు అకౌంట్లు అయితే చూసాము, అలానే గ్యాప్ ఉంది. ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇగో చూడండి ఈ క్యాండిల్ మధ్య గ్యాప్ అయితే ఫామ్ అయింది. ఎందుకు ఈ గ్యాప్ ఫామ్ అయిందో మనకు రీజన్స్ తెలియదు ఫ్రెండ్స్, కానీ గ్యాప్ డౌన్లోనైతే ఫామ్ అయింది. ఇప్పుడు సడన్లీ ఫాల్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం, ఎందుకంటే అట్లా గ్యాప్ డౌన్ ఎందుకు అయింది రీజన్స్ మనకు తెలియదు. మరి అక్కడ ఆర్డర్స్ ఉండకపోవచ్చు, అందుకోసమా ఫ్లక్చువేషన్ వలన తెలియదు మనకు. అంటే ఇప్పుడు ఈ క్యాండిల్లో మనకు అర్థం అవట్లేదు కాబట్టి ఒక్కసారి 15 minutes క్యాండిల్కి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది టైం ఏంది రావట్లేదు, ఒక్క నిమిషం ఫ్రెండ్స్ వస్తుంది. ఇప్పుడు 15 minutes క్యాండిల్స్కి అయితే వెళ్ళి చూద్దాము. సో చూడండి ఎక్కడ అయింది అది, ఇక్కడ చూడండి క్లియర్గా. అంటే మనకు ఒక డోజీ టైప్, అంటే కిందికి హ్యాంగింగ్ అంటే షూటింగ్ స్టార్ టైప్ అయితే క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అది ఎక్కడ ఫామ్ అయింది, ప్రాపర్ ప్లేస్లో అయితే అది ఫామ్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటి అక్కడ అర్థం కాలేదు ఎందుకంత గ్యాప్ డౌన్ వచ్చింది ఆ క్యాండిల్లో, మరి టెక్నికల్ ఇష్యూ తెలియదు. కానీ ఇక్కడ చూస్తే మనకు షూటింగ్ స్టార్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. కానీ ఎక్కడ ఫామ్ అయింది, ఇది రెసిస్టెంట్ కాదు, అప్పుడే రెసిస్టెంట్గా మారలే, సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది. సపోర్ట్ రెసిస్టెంట్ డెసిషన్ ఏరియాలో ఫామ్ అయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, మళ్ళీ 5 minutesకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, మార్కెట్ ఏం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకటి క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఏం క్యాండిల్, ఒక బుల్లిష్ టైప్లో, అంటే ఏంటి బేరిష్, అంటే అక్కడ బేరిష్నెస్సే కనపడుతుంది. కానీ హ్యామర్ ఎక్కడ ఫామ్ అయింది, సపోర్ట్కి రెసిస్టెంట్ మధ్యలో ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటి రిజెక్షన్ వస్తుంది ఆ ఏరియాలో నుంచి. ఎందుకు ఆ ఏరియా నుంచి రిజెక్షన్ వస్తుందో మనం చూద్దాం క్లియర్గా. నిన్న చూసుకుంటే మనము, అంటే ఇక్కడ అర్థం అవ్వట్లేదు మనకు ఫ్యూచర్ ఏం జరుగుతుందో. నిన్న ట్రేడ్కి వెళ్ళి మనం చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ నెక్లైన్ అయితే ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే బూమ్ అవ్వడం జరిగింది, పైకి వెళ్ళడం జరిగింది. సో ఎగ్జాక్ట్ అదే ప్లేస్ నుంచి రిజెక్షన్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ట్రేడ్ ప్లేస్ చేస్తామంటే ప్లేస్ చేయం ఫ్రెండ్స్. ఎందుకు అంటే
ట్రేడ్ ఎందుకు ప్లేస్ చేయమంటే ఎక్కడైతే మ్యానిపులేషన్ జరిగిందో ఆ ఏరియా క్రాస్ అయ్యేంత వరకు మళ్ళీ మ్యానిపులేషన్ జరగవచ్చు. సో అందుకోసం ఈ రూల్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకుంటే ఏంటి అంటే మీరైతే లాస్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా మీకు అక్కడి నుంచే రిజెక్షన్. ఇప్పుడు నేనేంటి ప్రీవియస్ తీసుకున్నాను, దీన్ని ఏమంటారు టెక్నికల్ నాలెడ్జ్ అంటారు అనమాట, టెక్నికల్ అనాలిసిస్ అంటారు అనమాట. ఇండికేటర్స్ మనం యూజ్ చేస్తాం కదా టెక్నికల్ ఇండికేటర్స్ అని, అవి ఈ విధంగానే ప్రిడిక్షన్ చేసిస్తాయి. ఉదాహరణకు మూవింగ్ యావరేజే తీసుకోండి, 5 minutes తీసుకుంటే ప్రతి 5 క్యాండిల్స్ వరకే ఇస్తుంది 5 మూవింగ్ యావరేజ్ తీసుకుంటే. సో అంటే 5 బ్యాక్ ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఇండికేటర్ చేసేదాన్ని ఇండికేటర్ అంటారు. సో ఇప్పుడు ఇండికేటర్ మనం సొంత ఇండికేటర్ మనమే కాబట్టి సో మనం ఏం చేయాలి, ప్రీవియస్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏమవుతుందో. అక్కడ రిజెక్షన్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో చూడండి ఫ్రెండ్స్, బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ అయితే వెళ్ళాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనపడేది ఏంటంటే మార్కెట్ ఎలా వస్తుంది అని కనపడుతుంది. స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ చేస్తుందంటే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే స్ట్రక్చర్ ఫామ్ చేసింది ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఎందుకంటే డబ్ల్యూ అంటే డబ్ల్యూ ప్రాపర్గా రావాలంటే ఏం రాదు, కొంచెం హెచ్చు సగ్గులు ఉంటాయి అన్నమాట డబ్ల్యూలో. అది మనం ప్యాటర్న్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు మీకు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ప్రాపర్గా వచ్చింది కాబట్టి అక్కడ ట్రేడ్ ప్లేస్ చేసి మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ చేస్తాము, మన రెసిస్టెంట్ లెవెల్ వరకే. ఎక్కడ ఎగ్జిట్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఉండొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఉంటే పడతాయి. అంటే మళ్ళీ అంటారు కదా డబ్ల్యూ ప్యాటర్న్ ప్రకారము అన్ని పాయింట్స్ వచ్చాయా రాలేదా అని మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూస్తే మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతాయి అన్ని పాయింట్లు వచ్చాయా లేదా. మీరే ఈరోజు హోంవర్క్ చేసి తెలుసుకోండి. వచ్చాయా అనుకుంటే సక్సెస్ అయినట్టే. ఓకే, వచ్చాయి. తర్వాత ఏమైంది, రెసిస్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చేసి ఫాలో అవుతున్న క్యాండిల్స్ అయితే మనకు చూపించాయి. కానీ మార్కెట్లో మ్యానిపులేషన్ అయిన తర్వాత కూడా అది ఫాలో అవుతుంది అనుకుంటే కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ఫాలో అయ్యే అవకాశం లేదు కాబట్టి వెయిట్ చేయండి. ఇప్పుడు 2 ట్రేడ్లు మనకు వచ్చేసినప్పుడు వెయిట్ చేయడంలో తప్పు అయితే లేదు. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ దొరకలేదు, సెకండ్ ట్రేడ్కు వెయిట్ చేస్తున్నాము అని చెప్తే అప్పుడు ఇది దొరికింది కాబట్టి ఇక్కడ కూడా మనం వెయిట్ చేయాలి. థర్డ్ ట్రేడ్ దొరకలేదు అనుకున్నప్పుడు మనం సింపుల్గా అయితే క్లియర్గా వెయిట్ చేయడం మంచిది. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ కిందికి వస్తుంది, పైకి పోతుంది, మళ్ళీ అదే ఏరియా నుంచి రిజెక్షన్ చేస్తుంది. ఇక్కడ ఎం ప్యాటర్న్ లాగా కూడా మనకు కనపడుతుంది కానీ అది దాని బ్రేక్ డౌన్ అయితే రాలేదు కాబట్టి అదైతే కన్సిడర్ కాదు, ఫెయిల్. సో మళ్ళీ ఎం ప్యాటర్న్ వచ్చింది కదా అన్న, కిందికే పోవాలి కదా అన్న అని మరి అడగొద్దు మీరు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్న చార్ట్ మీద మీకు చూడండి. అక్కడ కొంతసేపు సస్టైన్ చేసింది మార్కెట్, చేసిన తర్వాత ఏమైందో చూడండి క్లియర్గా నేను చెప్తాను. చేసిన తర్వాత మనం ఒకటైతే డ్రాగ్ అయితే చేసుకుందాం. ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు చూడండి ఎంతసేపు మార్కెట్ సతాయించింది. సో ఎంతసేపు మార్కెట్ సతాయించిందో చూడండి. కొన్ని నిమిషాలు అయితే మార్కెట్ అక్కడైతే ఉంది, ఆ ఏరియాని ఏది క్రాస్ చేయలేకపోతుంది. తర్వాత ఒక క్యాండిల్ బ్రేక్ చేసింది, కొంతవరకు అయితే ప్రయాణం అయితే చేసింది ఫ్రెండ్స్. చూడండి మీరు కొంచెం దూరం అయితే ప్రయాణం చేసింది. అయితే మనం ఏదైనా ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనమైతే ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటున్నా అంటే పొద్దున మార్కెట్ ఎక్కడైతే హై క్రియేట్ చేసిందో అక్కడ వరకు మార్కెట్ అయితే ఇక్కడ వెళ్ళింది. చూడండి ఇది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. సో ఇక్కడ బ్రేక్ అయినా మనకైతే టార్గెట్ లెవెల్స్ అక్కడ వరకే. ఎందుకంటే అక్కడ సెల్ చేసిన వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పొజిషన్ని ఎగ్జిట్ చేసే వాళ్ళు ఎగ్జిట్ చేస్తారు, కాపాడుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇంకా ప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఆప్షన్ సెల్లర్స్ పని. సో ఎందుకంటే చెప్తున్నా, ఇంకా స్టాప్ లాస్లు ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అంటే పైన ఎక్కడో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి, ఇక్కడి నుంచి కిందికి వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి, కానీ పైకి వెళ్ళాలంటే పైన స్టాప్ లాసెస్ ఉన్నాయి. ఇక దీనిపైనే స్టాప్ లాస్లు పెడతారు కాబట్టి ఆ స్టాప్ లాస్లను మార్కెట్ హిట్ చేయాలి కాబట్టి 100కి 200% మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. తర్వాత మార్కెట్ అనేది చూడండి ఫాలో అయింది, తర్వాత ఒక దగ్గర అయితే సస్టైన్ చేసింది. ఇక్కడ ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ మీకు కనపడుతుంది కదా, ఇక్కడ నేను టచ్ చేస్తున్న ఏరియాలో ఇది డబ్ల్యూ ప్యాటర్న్ కాకుండానే నాకు మార్కెట్లో ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు కనపడ్డది ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను సీరియస్గా చూడండి. ఇక్కడ నుంచి మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్టయితే పైనుంచి కిందికి పడుతుంటే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్టయితే క్లియర్గా చూడండి ఒక ప్యాటర్న్ అయితే మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూస్తే మనకేమో డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్, కనపడుతుంది కదా క్లియర్గా మీకు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నేను చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ డిసెండింగ్ ట్రయాంగిల్ టైపే ఫామ్ అవుతుందా లేదా చూడండి. కిందికి అయితే వస్తుంది, కిందికి వచ్చిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది టచ్ చేసుకుంటూ
సో కింద ఒకటే స్ట్రేట్ లైన్లో అయితే ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు బ్రేక్ డౌన్ జరిగితే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఒక ఫాల్ అయితే ఇస్తుంది. ఎందుకు ఫాల్ ఇస్తుంది అంటే ఇక్కడ డబ్బా అయితే క్రియేట్ చేసి పెట్టింది, ఆ ఏరియాని ఇంతవరకు క్రాస్ చేయలేదు, కిందికి వెళ్ళాలంటే ఇంకా సపోర్ట్ మాత్రమే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచే చాలాసార్లు బౌన్స్ అయింది కాబట్టి. సో షార్ప్ క్యాండిల్స్ అయితే పడాలి. ఇదైతే ఫెయిల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, బ్రేక్ అవుట్ అవ్వడంతోనే ఫెయిల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు 46,000 సిఈ ఆప్షన్ తీసుకొని చూడండి. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అక్కడ అసెండింగ్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అయితే అయ్యింది. మీరు క్లియర్గా వెళ్ళి ఈరోజు హోంవర్క్ చేయండి. 46,000 సిఈ ఆప్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఫామ్ అయ్యేటప్పుడు మేము పైకే ట్రేడ్ చూస్తున్నాము. ఎందుకు పైకి ట్రేడ్ చూస్తున్నాము అంటే ఫెయిల్ అవుతుంది, మార్కెట్ మూమెంట్ అనేది ఇంకా చేంజ్ అయితే అవ్వలేదు, హయ్యర్లో ఫార్మేషన్ అలాగే కంటిన్యూ అవుతూ పైకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మార్కెట్ మూవ్ అవ్వడం, అక్కడి నుంచి అయితే ఫామ్ అవుతూ వస్తూనే ఉంది. సో ఏది చేయలేదు, ఇక్కడ డబుల్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ మనకు అసెండింగ్ ట్రయాంగిల్ అంటే డిసెండింగ్ ట్రయాంగిల్ కన్ఫర్మేషన్, సిఈలో అసెండింగ్ ఫాలో. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అయితే ఫెయిల్ అయ్యిందో మీరు గమనించండి, 100% చెప్తున్నా, అక్కడైతే పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ని ఉల్టా డ్రా చేసుకొని చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. మనం క్లియర్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం తీసుకుంటే మార్కెట్ని, సో చూడండి మీరు క్లియర్గా. ఇప్పుడు ఈ కింది నుంచి తీసుకుందాం. సో ఈ కింది నుంచి తీసుకుందాం, ఇది ప్రాపర్గా పెన్నెట్ టైప్లో ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏంటి ఇప్పుడు నాకు అక్కడి నుంచి తీసుకుంటే, హై నుంచి తీసుకుంటే అసెండింగ్ కనపడ్డది, దీంట్లో పెన్నెట్ కనపడ్డది, అంటే ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది మనమైతే చూడాలి ఫ్రెండ్స్. క్లియర్గా ఏం జరుగుతుంది చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆప్షన్లో చూస్తే 2 రకాలుగా కన్ఫర్మేషన్స్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ప్యాటర్న్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మూవ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మూవ్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఒకే క్యాండిల్ అయితే పైకి తీసుకొని వెళ్ళింది చూడండి. సో తీసుకొని వెళ్ళింది, ఒక దగ్గరికి వచ్చేసి మళ్ళీ మన రెసిస్టెంట్ బ్రేక్ చేసింది, అప్పుడు సపోర్ట్ లాగా ఫామ్ చేసింది కదన్నా, ట్రేడ్ తీసుకోవద్దు అంటే తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా కన్ఫర్మేషన్ వస్తేనే తీసుకోవాలి. అక్కడ రిజెక్షన్స్ ఫేస్ అవుతున్నా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే ప్రాపర్ ఒక రెసిస్టెంట్ని ఫెయిల్ చేసింది, కానీ ఏంటంటే ఎందుకు ఫెయిల్ చేసింది, అక్కడ స్టాప్ లాస్లు దానిపైనే ఉంటాయి. ప్రాపర్ బ్యాక్ రెసిస్టెంట్ ఉంది, ఇక పక్కనే ఉంది, దానిపైనే స్టాప్ లాస్లు ఉంటాయి కాబట్టి అవన్నీ హంట్ చేయడానికి చేసింది. తర్వాత ఒక పెద్ద క్యాండిల్ పడ్డది. సో ఇప్పుడేంటి మనం కిందికి పోతుంది అంటే కిందికి పోతుంది అనుకో కూడా వీల్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కింద ఒక జోన్ వస్తుంది, హై క్రియేట్ చేసింది, ఎక్కడి నుంచి ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ జోన్ వస్తే ఈ జోన్ నుంచి కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మార్కెట్లో ట్రేడ్స్ అయితే కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత డేంజర్ మార్కెటో మీరు ఆలోచించండి. సో ఈ డేంజర్ మార్కెట్లో ఈజీ వేలో మనం ఎలా ప్రాఫిట్లు తీయాలి అంటే, సో మన ప్యాటర్న్ కన్ఫర్మేషన్లు, మన సపోర్ట్ రెసిస్టెంట్ల కన్ఫర్మేషన్లు, మన క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్లు, మన టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ ఏ విధంగా ఉంది అని మీరు ట్రేడ్ ప్లేస్ చేసే 1 నిమిషం ముందు చూడండి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటున్నాను, 1 నిమిషంలో అయ్యేది ఏం లేదు. పెద్ద క్యాండిల్ వస్తే ట్రేడ్ మిస్ అయితే ఇంకొక ట్రేడ్ చూద్దాం. సో క్లియర్గా చూసుకొని, లేదు అంటే అది ఫామ్ అవ్వకముందే అక్కడ లైన్స్ కొట్టుకోండి. ఒకవేళ ఈ విధంగా ఫాలో అవుతాయి, నేను ఈ విధంగా ఫామ్ అవుతాయి, ఈ విధంగా ట్రేడ్స్ తీసుకుంటాను, అక్యురసీ ఏ విధంగా రాదో నేను మీకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎందుకు చెప్తున్నాను ఇంతగా అంటే, సో ఉత్తగానే మార్కెట్లోకి వచ్చేసి యూట్యూబ్లో 100 వీడియోలు చూసేసి మేదేదో నేర్చుకున్నాం మాకు అన్నిటి గురించి వచ్చేసింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాబట్టి దయచేసి మీరు ఎవరు అలా అనుకోకుండా, ఎప్పుడు మనం షేర్ మార్కెట్లో ఒక స్టూడెంటే ఫ్రెండ్స్. ఎందుకంటే విద్య అనేది ఎలాంటిది అంటే, ఏదైనా సరే మనము నేర్చుకునే విద్య ఎలాంటిది అంటే అది ఎండింగ్ పాయింట్ అనేది మన జీవితంకి అయితే దొరకదు. ఎందుకు దొరకదు అని చెప్తున్నా అంటే, అది నేర్చుకుంటూనే ఉండాలి, కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది, కొత్త పాఠాలు. ఆ లోపు మన జీవితం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసమే కొత్త సిద్ధాంతాలు వస్తాయి, కొత్త ఇండికేటర్స్ వస్తాయి, కొత్త అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఎండింగ్ పాయింట్ ఇంకేదీ లేదు. ఇక్కడ తీసుకుంటే నువ్వు 200% వెళ్తుంది అనేది గ్యారంటీలు ఏవీ లేవు. కాబట్టి అన్ని ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్ట్రాటజీలు రెడీ చేసుకుంటున్నారు. అక్యురసీ ఉన్న వాళ్ళు ప్రాఫిట్స్ అయితే చేస్తున్నారు. మీ అక్యురసీ ఎలా ఉందో మీరు రోజు పరీక్షించుకోండి. ఎందుకంటే నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉండేవి, ఈ రోజు కంటే రేపు
బెటర్ అవుతున్నావు, రేపటి కంటే ఎల్లుండి బెటర్ అవుతున్నావు అంటే అక్యురసీ లెవెల్స్ మీవి పని చేస్తున్నట్టే. మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అప్పుడు పెట్టొచ్చు, అంటే సొంత నమ్మకం పెట్టుకొని మీరు ఎంట్రీలు అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు సబ్జెక్ట్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫిన్ నిఫ్టీ విషయానికి వద్దాం. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే 24 నిమిషాలు అయింది. సో ఏం కాదు ఫ్రెండ్స్, అంటే మినిట్స్ వెళ్తుంది. చూడండి ఫిన్ నిఫ్టీ కూడా నిన్న బేస్ అయిన అంటే ఫిన్ నిఫ్టీ చూడండి, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అదే జరిగింది. రెసిస్టెంట్ లెవెల్లో అయితే మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో అంటే కొంచెం పైకి అయితే వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత రిజెక్షన్ ఫేస్ చేసింది, మళ్ళీ కిందికి రావడం జరిగింది, రిజెక్షన్ ఫేస్ చేసింది. సేమ్ ఫిన్ నిఫ్టీ అయితే సెకండ్ క్యాండిల్లో కూడా డోజీ ఫామ్ చేసిన డోజీ టైపు, దాని బ్రేక్ డౌన్లో మనం ట్రేడ్ తీసుకున్నా కూడా మనకైతే సపోర్ట్ వర్క్ అయితే తీసుకోవచ్చు. తర్వాత చూడండి నిమ్మలంగా డబ్ల్యూ ప్యాటర్న్ టైప్ ఫామ్ చేసింది, పైకి అయితే వెళ్ళింది ఫ్రెండ్. తర్వాత ఒకటే లెవెల్ దగ్గర సస్టైన్ చేసింది, ఒక దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పైకి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అయితే ట్రేడ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దయచేసి నిన్ననే చెప్తా అన్న ఫిన్ నిఫ్టీ గురించి కూడా క్లియర్గా, కానీ ఇప్పుడైతే టైం లేదు కదా. ఇప్పటికే మనలో ఎంత తిట్టుకుంటున్నారో నా గురించి. సో నో ప్రాబ్లం, చూడండి మీరైతే క్లియర్గా, ఎందుకంటే నేర్చుకునే వాడికి ఎంత టైము ఎంత ఏమవుతుంది అనేది తెలియవద్దు ఫ్రెండ్స్. మేము అలాగే నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు మన లెవెల్స్ అనేది ఆ విధంగానే అక్యురసీగా పనిచేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు నిఫ్టీ 50 చూస్తే నిఫ్టీ 50 ప్రాపర్గా అయితే సపోర్ట్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది సపోర్ట్ పైన, తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్, దాని బ్రేక్అవుట్ అయితే ఏ క్యాండిల్ కూడా ఇవ్వలేదు, అంటే వీక్నెస్ షో చేస్తుంది. కాబట్టి ప్రాపర్గా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ట్రేడ్ తీసుకున్నాం ఎక్కడి వరకు, కింద సపోర్ట్ వరకు తీసుకున్నాం. చూడండి మీకు క్లియర్గా కనపడుతుంది కదా. తర్వాత ఏం ప్యాటర్న్ ఫామ్ చేసింది, డోజీ ఫామ్ చేసింది, ఒకటే క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ప్రాపర్ లెవెల్లో ప్రాపర్ ప్లేస్లో ఫామ్ అవ్వలేదు కాబట్టి అది మనం కన్సిడర్ చేయడానికి వీల్లేదు, రీటెస్ట్కి వెయిట్ చేసాము అక్కడ. ఇక్కడ చూస్తే లెవెల్ కంప్లీట్ చేసుకుంది, పైనే రెసిస్టెంట్ ఉంది కాబట్టి ఆస్పాస్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ దాకా మార్కెట్ వెళ్ళింది కొన్ని పాయింట్ల తేడాతో. కాబట్టి అక్కడ సెల్లర్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు, అక్కడ సెల్ చేసిన వాళ్ళు. కాబట్టి చూడండి అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ అయితే చేసింది. నిఫ్టీ 50లో కూడా గ్యాప్ డౌన్ అయితే అయింది 5 మినిట్స్లో. చూడండి ప్రాపర్గా మీకు అర్థమవుతుంది. మళ్ళీ అదే సపోర్ట్ నుంచి హరామి క్యాండిల్ టైప్ ఫామ్ చేసి మళ్ళీ రెసిస్టెంట్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ అదే రెసిస్టెంట్ నుంచి ఫామ్ చేసి చూడండి క్లియర్గా సపోర్ట్ వరకు అయితే ప్రయాణం చేసింది. కానీ ఈ మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి ప్రీమియమ్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది ట్రేడ్ దొరికితే. తర్వాత రెసిస్టెంట్ని ప్రాపర్ క్యాండిల్ బ్రేక్ చేసింది, తర్వాత ఇంకో క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్న మనకైతే సక్సెస్ వచ్చింది. ఇప్పుడు సపోర్ట్ దగ్గరకు వచ్చి చూడండి మళ్ళీ ఏమైంది, రెసిస్టెంట్ దగ్గర రిజెక్షన్ ఫేస్ అయింది, తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్, తర్వాత ఒక బేరిష్ క్యాండిల్, అక్కడ ట్రేడ్ తీసుకున్న సపోర్ట్ వరకు అయితే వచ్చి ఆగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కెట్లో కన్ఫర్మేషన్స్ తీసుకుంటూ మనం ట్రేడ్స్ చేస్తే మన ప్రాఫిట్స్ ఎవరు ఆపలేరు. మార్కెటే మీకు దాహోహం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అది మీ ఏళ్ళ మీద నడవాలి అంటే సో మీరు చేయాల్సిన పని దాంతో టైం స్పెండ్ చేయడమే. ఎక్కువగా టైం స్పెండ్ చేసి ఎక్కువగా ఈ పిచ్చి గీతలు ఏవైతే డ్రా చేసుకుంటారో ఆ పిచ్చి గీతలే మీకు అనేవి రేపటి భవిష్యత్తుకి దారిని చూపించే మార్గాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్లో ట్రేడ్ చేసేటప్పుడు స్పాట్ ప్రైస్ చూసే ఆప్షన్ కాదు, కానీ ఆప్షను స్పాట్ రెండు చూసుకుంటూ వాటి మూమెంట్ బిహేవియర్ అర్థం చేసుకుంటూ మనం ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయడం జరగాలి కూడా. కాకుండా మనం ఏది కన్ఫర్మేషన్ లేకుండా చూసామా, వచ్చి ట్రేడ్ కొట్టామా, అది రిజెక్షన్ ఇచ్చిందా, స్టాప్ లాస్ హిట్ అయిందా, మన గేమ్ నుంచి అవుట్ అయిపోయామా, తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిందా అంటే వృధా. ప్రాపర్ ప్లేస్లో ప్రాపర్ కన్ఫర్మేషన్ల దాకా రిస్క్ రివార్డ్ రేషియో చూసుకొని మన ఆప్షన్లో ఎంట్రీ అయితే మనకైతే ప్రాపర్గా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో లేదు ఆప్షన్ రిస్కీ అనిపిస్తుంటే ఎవరైనా ఫ్యూచర్స్ చేయాలనుకున్న వాళ్ళు మన లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని స్టాప్ లాస్ కూడా ఎక్కువనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ చేస్తే మీరు ఎక్కువ సక్సెస్లో ఉండడానికైతే 100% అయితే ఆస్కారం ఉంది. సో దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీది పోయేది ఏమీ లేదు కదా. ఇంత కష్టపడి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఒక లైక్ మాత్రం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి నాకు ఉపయోగం ఏంటి అంటే నాకంటే ఎక్కువగా
తెలియని వారు ఉంటారు కదా, ఎవరైతే సబ్జెక్ట్ గురించి వారి వరకు ఈ వీడియో అనేది ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది, అంటే షో చేయడం అయితే వెళ్తుంది. మీరు ఎన్ని లైకులు చేస్తే అన్ని ప్రమోషన్స్ మనకు జరుగుతాయి అన్నమాట, యూట్యూబ్ నుంచి అన్నమాట. అంటే ఎక్కువగా ఈ వీడియోని చూసి ఇష్టపడుతున్నారు కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి, సో ఈ వీడియోని చూస్తున్నారు జనాలు కాబట్టి ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది. వాళ్ళల్లో ఒక 1000 మంది వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఒక 10 మంది బాగుపడ్డా మనం బాగు చేసినట్టే కదా. 1000 మంది మన మాట వినరు, సెటర్లు వేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ మార్కెట్లో. అందుకోసమనే ఆ సెటర్లు వేసే వాళ్ళ దగ్గరికి ఒక టైం కాకపోయినా ఒక టైం అయినా మన సబ్జెక్ట్ రీచ్ అయింది అనుకోండి, ఆ టైంలో సేమ్ జరిగింది అనుకోండి, ఆ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అనమాట వాళ్ళకు కూడా. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను సెబీ రిజిస్టర్ అయితే కాదు, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. దయచేసి మీరు ట్రేడ్స్ ప్లేస్ చేసేటప్పుడు మీ అనాలిసిస్ లేదా మీ ఫైనాన్షియల్ ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో వారి సలహా మేరకు మాత్రమే మీరు చెయ్యండి. సో మనకు ఒక చిన్న గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్, ట్రేడర్ బక్స్ ఫ్యామిలీ గ్రూప్. సో టెలిగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి చూడండి, చూసి నేర్చుకొని ట్రేడ్స్ చెయ్యండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను భరిస్తున్న విధానాన్ని బట్టి. సో మార్కెట్ అయితే అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అయింది చూడండి, లైవ్ మార్కెట్ ఇది క్లియర్ ఇండికేషన్స్ అనమాట. ఎక్కడ మన ట్రేడు ఇక్కడ కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ వచ్చింది, బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ విక్స్ ఫామ్ చేసింది, ఇంకొక దగ్గర షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ చేసి. జనరల్గా షూటింగ్ స్టార్ క్యాండిల్స్ సపోర్ట్ దగ్గర వస్తే రివర్సల్కి సూచన అనమాట. ఎందుకంటే అది అందరిని పిలుస్తుంది అనమాట, నేను సెల్లింగ్ వైపు వెళ్తున్నా రండి అని. కానీ మన సపోర్ట్ ఎక్కడుంది, కిందనే ఉంది. అది ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ట్రేడ్ తీసుకోండి. తర్వాత క్యాండిల్ చూడండి, ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ అయితే ప్లేస్ చేయొచ్చు. ఎందుకు అంటే ఆ స్టాప్ లాస్ అనేవి తక్కువ వస్తాయి. తర్వాత డోజీ ఫామ్ అయింది, ఇది ఇంకా బెస్ట్ కన్ఫర్మేషన్ మనకి. దాని తర్వాత ఏం ఫామ్ అయింది, డోజీ ఫామ్ అయింది. సో వెయిటింగ్ చేస్తుంటే మనకైతే కన్ఫర్మేషన్ల మీద కన్ఫర్మేషన్లు వస్తాయి. డోజీ హైలో మార్క్ చేసుకోండి, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి వెళ్ళి, ఇలాంటప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి. సో మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రాఫిట్ తీసుకొని కూడా బయటకు వచ్చేస్తాం. ఎందుకు బయటకు వచ్చేస్తామంటే అక్కడి నుంచి కొద్ది సమయం షార్ప్ ఫాలింగ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ అనేది ఒక ట్రెండ్ అయితే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్ ట్రెండ్ ఏముంది, ఫ్లాట్ ట్రెండ్ ఈ విధంగా ఫామ్ అయింది, అదైతే క్లోజ్ అయితే అయింది. చూడండి క్లియర్గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఏంది ట్రెండ్ ఫామ్ అవుతుంది, సో ఇప్పుడైతే 45 డిగ్రీస్లో ట్రెండ్ అయితే ఫామ్ అవుతుంది. అందుకే అక్కడ రిజెక్షన్స్ అనేవి ఉన్నాయి, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఈ వీడియో ఇప్పుడు చెప్పిన అనాలిసిస్ స్కాల్పర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది లైవ్ మార్కెటే కదా, చూడండి మీరు లైవ్ మార్కెట్ అయినా ఏ మార్కెట్ అయినా మనమైతే అనాలిసిస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి, ఫస్ట్ టార్గెట్ ఈ లెవెలే కదా ఫ్రెండ్స్, వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ లెవెలే కదా చూడండి క్లియర్గా. తర్వాత ఏ లెవెల్, పై లెవెల్. తర్వాత మార్కెట్ ఎటుపోయినా మనకు అనవసరం. ఎందుకు చెప్తున్నా అంటే టైం ఉండదు కాబట్టి. అయిపోయింది, ఆల్మోస్ట్ టైం కూడా దగ్గరికి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలాసేపు అయింది కానీ భరించారు, అందుకు చాలా థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్.